ఏపీలో గళమెత్తిన నేతలు. నామినేషన్ల పర్వం కొనసాగుతున్న వేళ కూటమిలో టికెట్ల వ్యవహారం కాకరేపుతోంది. టికెట్లు దక్కని అసమర్థి నేతలు నామినేషన్ల బాట పట్టడంలో కూటమికి బీటలు వారుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అధిష్టానం ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ ఎన్నికల బరిలో దిగుతుండడం ఏపీ పొలిటికల్ సీన్ ను మార్చేస్తుంది. ఏపీలో అస్మతి గళాలు కూటమి నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రధానంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 6 నియోజకవర్గాల కూటమి నేతల్లో విభేదాలు భగ్గుమన్నాయి. నంద్యాల, నందికొట్కూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, అదోని, కోడుమూరులో కూటమి అభ్యర్థుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. 2-3 నియోజకవర్గాలలో టీడీపీలోనే అంతర్గత పోరు జరగడం ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఎమ్మిగనూరు కూటమి అభ్యర్థిగా టీడీపీ నేత బివి జై నాగేశ్వర్ రెడ్డి నామినేషన్ వేయగా బీజేపీ తరపున మురహర్ రెడ్డి కూడా పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తూ రెబెల్ గా నామినేషన్ వేయడంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. నంద్యాల టీడీపీలోనూ అసంతృప్తి భగ్గుమంటోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కాదని టీడీపీ ఫరూక్ కి టికెట్ ఇచ్చింది. దాంతో బ్రహ్మానందరెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని భావిస్తున్నారు. మంత్రాలయంలో టికెట్ ఆశించి భంగపడ్డ తిక్కారెడ్డి వర్గం ప్రచారానికి దూరంగా ఉన్నారు. అటు కూటమి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి బీజేపీ నేతలు కార్యకర్తలను దూరం పెడుతున్నారని ఆ పార్టీ నేత పురుషోత్తం రెడ్డి బహిరంగ విమర్శలు చేశారు. నందికొట్కూరు కూటమి అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం జయసూర్యాని ప్రకటించగా టికెట్ ఆశించి భంగపడ్డారు. ప్రచారానికి అధిష్టానం జయసూర్యాని ప్రకటించగా టికెట్ ఆశించి భంగపడ్డవారు ప్రచారానికి దూరంగా ఉన్నారు. అభ్యర్థిని మార్చాలనే డిమాండ్ నేపథ్యంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాండ్ర శివానంద రెడ్డిల మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది. కోడుమూరులోని సేమ్ పరిస్థితి నెలకొంది. విష్ణువర్ధన్ రెడ్డి వర్గానికి చెందిన దస్తాగిరికి టీడీపీ టికెట్ ఇవ్వగా టీడీపీ ఇన్ఛార్జ్ గూడు ప్రభాకర్ వర్గం ఆ పార్టీకి సహకరించకపోవడంతో టీడీపీ కెరియర్ లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత బి ఫామ్ లో అందించగానే మడకశిర టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. అభ్యర్థి మార్పుతో మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గీయులు మండిపడ్డారు. మొదట సునీల్ కుమార్ కు టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. అయితే టీడీపీ అభ్యర్థిగా ఎంఎస్ రాజుకు బీఫామ్ ఇచ్చింది అధిష్టానం. సునీల్ కుమార్ కు బీఫామ్ ఇవ్వకపోవడంతో ఆయన వర్గీయుల ఆందోళనకు దిగారు. మడకశిర టీడీపీ ఆఫీస్ దగ్గర ఫ్లెక్సీలు చించివేశారు. ఎంఎస్ రాజు గో బ్యాక్ అంటూ సునీల్ వర్గీయుల నినాదాలు చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like.